హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి క్యారెట్తో చాలా తక్కువ టైంలో చాలా రుచిగా చేసే ఒక సింపుల్ సైడ్ డిష్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే క్యారెట్ తురుము ఫ్రై లేదా క్యారెట్ ఫ్రై అని కూడా అనొచ్చు. క్యారెట్ అంటే చాలా హెల్తీ అని అందరికీ తెలుసు, కానీ చాలా మంది పిల్లలు క్యారెట్ని నేరుగా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం ఈ క్యారెట్ తురుము ఫ్రై ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఫ్రైని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లో చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ తురుము ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ క్యారెట్ తురుము ఫ్రై చేయడం కోసం ఇక్కడ నేను 1/2 కిలో వరకు ఫ్రెష్ క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసేసి మట్టి అనేది లేకుండా క్లీన్ చేసుకుని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న 1/2 కిలో క్యారెట్కి 2 వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని క్యారెట్స్ని కట్ చేసేసాక ఇప్పుడు వీటిపై ఉన్న తొక్కను పీల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వీటిని తురుముకోవాలి. ఇలా అన్ని క్యారెట్స్ని తురుముకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు మినపప్పును కానీ మినపగుళ్ళను కానీ వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకోండి. అదేవిధంగా 4-5 ఎండుమిర్చి ముక్కలను వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఉల్లిపాయ ముక్కల్ని కలపండి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ తురుమును వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము అనేది కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా అంతా కలిపిన తర్వాత ఈ క్యారెట్ తురుము అంతా మగ్గే వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా ఈ కర్రీని స్పైసీగా తినాలనిపిస్తే తాలింపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత చూడండి, కర్రీ అనేది ఇలా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈ క్యారెట్ ఫ్రై అనేది చాలా ఈజీగా తయారైపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ క్యారెట్ ఫ్రైని కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి, సాంబార్ రైస్, రసం రైస్తో కూడా చాలా రుచిగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ క్యారెట్ తురుము ఫ్రైని ఎంత ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.